చెక్ చెక్. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడొచ్చా? యా, ఉదయ్ భాను గారు, అంటే నీ వల్లే వచ్చా నేను, అందుకని మీరే. చాలా కాలం అయింది. యాక్చువల్గా మీరు ఎంత మంచి నటో అందరికి తెలుసు. ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా? తీసుకోలేదండి ఎప్పుడు. అసలు నేను పుట్టిందే సెల్యులాయిడ్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు తీసుకోలేదు. నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు. చాలా వస్తూనే ఉన్నాయి, బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి. ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని ఒప్పుకోవడానికి? మరి అన్ని స్క్రిప్ట్లు విని నేను మీరు కొత్తగా ఉన్నానండి. డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ పోర్ట్రే చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది. ఒక్కోసారి అలా కొంచెం మ్యాజిక్ జరిగిపోద్దండి. వీ హ్యావ్ టు సే ఎస్, కొందరికి మనం నో చెప్పలేము. అట్లా జరిగిపోయింది. చిరంజీవి గారి బర్త్డేని మీరు సెలబ్రేట్ చేస్తున్నట్టుంది, లేకపోతే త్రిబాణిదారి బార్బరిక్ని చెప్తున్నట్టుంది? రెండు సెలబ్రేట్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలిసి మీరే. అవునండి, అవును. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే. సూపర్. యూనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు, బట్ యూనో వారితో యూనో తర్వాత ఇప్పుడు చెప్పొచ్చు. బట్ ఇంతకాలానికి యూనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇది ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే. సూపర్. వశిష్ఠ గారు సార్, కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది. మొన్న కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలేలా కూడా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు ఎస్ దిస్ ఈజ్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏమి పుల్ చేస్తారు సార్ మిమ్మల్ని? సార్, ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఎవరైనా ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైనా నేను ఐఎమ్ ద సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో హీరో ఎవర్రా, విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ, విలన్ ఎవర్రా అంటే సిచ్యువేషన్. అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్, క్లోజ్ టు రియాలిటీ. ఇది చూసేసరికి మన త్రిబాణిదారి బార్బరికి చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ. అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది, రిజంబుల్ అవుతుంది. సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్. అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ వన్ సింపుల్ పాలసీ. ఐదర్ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ ఆర్ ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్. సో దీన్ని నమ్ముతా. అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టరు. అండ్ బియాండ్ దిస్ హీరోయిజం, బియాండ్ దిస్ విలనిజం, దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ ఎసెన్స్ టు సినిమా. సో ఈ సినిమాలో అది చూడబోతున్నారు. భానుగారు అనుర్జీ చాలా మల్టీ టాలెంటెడ్ మీరు. అవునండి, పాటలు కూడా రాస్తుంటారు. అవును. అది ఎప్పుడు చూడబోతామండి సిల్వర్ స్క్రీన్ మీద? ఉదయ్ భాను లిరిక్స్ నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి, బట్ అన్నీ కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను, అది రిలీజ్ చేయబోతున్నానండి త్వరలో. నా పిల్లలంటే నాకు ప్రాణం. ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి. సో వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను. చాలా రోజుల తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఉంటారు. అవునండి, చాలా గ్యాప్ తర్వాత. ఆ వాతావరణం ఎలా ఉందండి? ఏదైనా మారిపోయిందా సెట్? ఏమన్నా బాగా విపరీతమైన ప్రేమ ఉందండి. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత గౌరవం, అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు, ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, యూనో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూపించారో నాకు కళ్ళు చెమర్చాయి. నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అనిపించింది. అది మన మీద బట్టే ఉంటుంది. మీద ఎలా ఉంటారు కాబట్టి మీ మీద ప్రేమ ఉండొచ్చు మేబీ. మోహన్ గారు, డైరెక్టర్ గారు, సార్ సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇలా ఒక చిన్న పిల్లాడు ఏదో ఒక బర్త్డే పార్టీకి వస్తే కనుక ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా అనిపిస్తుంది. అంటే రియల్లీ నాకు మీరు మాట్లాడుతున్న దానిలో ఎంత హానెస్టీ ఉంది, ఎంత ఇబ్బంది పడి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చారు. మీరు అనుకున్న పండగ మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా ఎంజాయ్ చేశారు అలా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ.
మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే ఆయన లాంటి వాళ్ళు కరెక్ట్గా నించుంటే నాలాంటి ఎంతోమంది చెప్పులు లేని వాళ్ళకి, చెప్పులు అరిగిపోయి తిరిగే వాళ్ళందరికీ మీరు ఇస్తారన్నది నిజంగా మంచి పాయింట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. నేను ఇంకా దేని గురించి ఏం మాట్లాడను. మీరు ఆ పాయింట్ మాట్లాడినప్పుడు మీ పెయిన్ ఏంటనేది ఒక మాట చెప్తే సరిపోతుంది. ఆ పాయింట్ మాట్లాడడానికి నిజమే సార్ మీరు చెప్పింది. ఈరోజు ఈ మొహం ఇంత నల్లగా తయారైంది. ఇక్కడ నాకు ఇవి పోవట్లేదు బికాస్ ఆఫ్ ఈ ఆలోచనలు. ఈ సినిమా బాగా తీయాలి, ఏమీ చూడలేదు నేను, ఎండ వాన ఏది చూడలేదు, అంత కష్టపడ్డాను. నా ప్రొడ్యూసర్కి పెద్ద సక్సెస్ ఖచ్చితంగా ఇస్తారు ఆడియన్, బట్ నా టార్గెట్ ఈస్ బ్రేక్ ఈవెన్ అయితే ఇంకో సినిమా తీస్తారు. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకా 10 సినిమాలు. అదే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు డైరెక్టర్ అవుతున్నారు, ఇంకో ప్రొడక్షన్ హౌస్లో డైరెక్టర్ అవుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ సార్. ప్రొడ్యూసర్ గారు మీరు ఎప్పుడు ఇలాగే అవకాశాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉదయ్ భాను గారు ఇంకొకటి టు యాడ్ టు ఇట్, చాలా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి వచ్చాడు మనిషి. అండ్ ఆ ఒక జర్నీ విని ఎంతో కొంత చూసి అప్పుడే డిసైడ్ అయిన ఈ మనిషి డైరెక్టర్ అవ్వాలి. అలాంటి ఒక ఆఫర్ వస్తే నేను ఆయన తోడు ఉండాలి అని డిసైడ్ చేశాను. అందుకే ఈ సినిమాలోనే ఉన్నా. ఉదయ్ భాను గారు సార్. ఈ మైక్ ఇవ్వండి, ఇది బాగుంది. డైరెక్టర్ టైటిల్లో ఒకటి అంటే టైటిల్తో చాలా అట్రాక్టివ్గా అట్రాక్ట్ చేశారు. యాక్చువల్లీ కొంచెం ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లాస్ట్ టైం కూడా మీరు ఈ టైటిల్ వెనకాల ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆ యాంగిల్లో కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో కట్ చేశారు. అంటే ఒక కమర్షియల్ సినిమా కట్ చేసినట్టు కట్ చేశారు. ఆ యాంగిల్ టచ్ చేయలేదు అనిపించింది ఎక్కువ. దానికి కారణం ఏంటి? సార్ యాక్చువల్లీ బార్బరిక్ అనగానే ఆడియన్కి ఇంకెక్కడో మైథాలజీ వెళ్ళిపోతుంది. మైథాలజీ వెళ్ళకూడదు. నేనేమంటున్నానంటే కురుక్షేత్రం మనకి ఒక రిఫరెన్స్ అండి, మనం ఎలా బతకాలనేది. కురుక్షేత్రం అనేది అది కురుక్షేత్రం అని ఊహించుకుంటారని భయం నాకు. ప్రతి ఒక్కరికి ఒక అస్త్రం ఉంది. అర్జునుడికి గాంధీవం, బార్బరిక్కి త్రిబాణం, కర్ణుడికి విజయధనస్సు, ఇలా ఎలా అయితే ఉన్నాయో సో మనలో కూడా ఇప్పుడున్న ఈ కలికాలంలో మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి. అంటే మనం చదువుకునే చదువు వాట్ ఎవర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ శస్త్ర విద్య అయితే పీజీ అస్త్ర విద్య అని నేను అంటాను, స్పెషలైజేషన్. సో అలా ఏంటంటే అది అలా వెళ్ళకూడదు మెయిన్. సో మీరేదో బార్బరికుడు ఆకాశం నుంచి ఊడిపడతాడేమో అని పొరపాటును కూడా అలా రావద్దు. సో బార్బరికుడు మీతో వస్తాడు, మీరు చూస్తారు, మీలో బార్బరికుడిని చూస్తారు సినిమా చూసాక. అందుగురించే మేమేంటంటే ఈ సోషల్ కంటెంట్కి ఇప్పుడున్న కాంటెంపరీ దీనికి మూమెంట్స్కి వాటికి బ్లెండ్ అయ్యేటట్టు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసాం. అది మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సింది. బట్ ఆ ప్రాసెస్లో మీ సినిమా మెయిన్ యూఎస్పీ ఏదో దాన్నే ఎంటర్ప్లై చేస్తున్నారేమో. అలా వేయలేదు సార్. 100% త్రిబాణం అనేది ప్లేస్మెంట్ ఎలా జరిగింది అనేది మెయిన్ కంటెంట్ సార్. అది రీచ్ అవ్వాలి. యాక్చువల్లీ మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. అండ్ సినిమాలో మీరు ఇప్పుడు అన్నట్టు సోషల్ కంటెంట్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ఆ కంటెంట్? ఆ కంటెంట్ ఉంటుందండి, ఉంటుంది. బట్ ఏంటంటే అది మనకి ఒక మిర్రర్ లాగా, అప్పుడప్పుడు మనం ఉదయం లేచి మిర్రర్ చూసి బయటకు వెళ్తాం కదా, అలా ఉంటుంది. సో డే అంతా మన చేతి జోబులో పెట్టుకొని మిర్రర్ తీసుకొని వెళ్ళాం. అలాగే సినిమాలో ఆ కంటెంట్ ఉంటుంది, ఒక మిర్రర్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫర్. చెప్పండి. అంటే ఉదయ్ భాన్ గారు అంటే 90s వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. 2000 వాళ్ళకి అందరికీ అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు. సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్తో కనిపిస్తున్నారు. అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది. సో అంటే అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేశారా? అన్నీ ఉంటాయని యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత యూనో ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్. సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను. అందుకే 1కి 4 సార్లు అడిగి యూనో నాకు ఒక ప్రామిస్ చేసిన దాంట్లో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని, చేశారు ఎందుకు వేయలేదు సార్, చేశారు ఎందుకు వేయలేదు సార్ అని. సో
ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళానండి. ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరకు రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ వచ్చాయండి, వచ్చే ఉంటాయి. స్టోరీస్ అంటే చాలానే అవి రిజెక్ట్ వచ్చాయి. చేయడానికి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి? ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి, డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంటే ఒకరే కనిపిస్తుంటారు, ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది. సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తుంటారు. సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ, మన బాడీలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు. సో అంత అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి. ఉదయ్ భాను గారు, హాయ్ అమ్మా. చెప్పండి. జెమినీ టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం. ఈ త్రిబాణధారి బార్బరిక్, ఘటోత్కచుడు కొడుకని, భీముడు మనవడని ఎవరికీ తెలియదు. అవునండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు, మీ గెటప్ వేస్తే సెట్ అవుతారు మీరు, ఘటోత్కచుడిగా సెట్ అవుతారు కదా. వాళ్ళే ఉన్నారు అసలు, మర్చిపోయినట్టున్నాడు. చిన్న కిరీటం పెట్టేసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెట్టేద్దామా? అలా ట్రై చేద్దాం. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఒక కాంట్రవర్సీ చేశారు, అది యాంకర్స్ని తొక్కేస్తున్నారు, నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు. అది నిజమా? నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా, బట్ ఇది సందర్భం కాదు. బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రత్యూష చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడండి. బట్ ఇది అయితే సందర్భం కాదండి, అది డిస్కస్ చేయడం. లెట్స్ టాక్ అబౌట్ బార్బరీ. ఎస్, ఆల్ ద బెస్ట్ అమ్మా. సత్యరాజ్ గారు, సార్ కట్టప్ప లాంటి పెద్ద క్యాన్వాయ్ చేశాక ఈ బార్బరిక్ లాంటి దాన్ని చేయడానికి ఎలా ముందుకొచ్చారు మీరు? After doing Bahubali, Kattappa, and then what made you accept this? This is totally a different character from Kattappa, and I told no already. My expectation, I want to continue my career like this kind of character. That's why I believe this will be a starting point for me as an actor. ఓకే అండి. మోహన్ గారు, సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితిలో హిందూ దేశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు. ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే సార్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఆ పురాణాల మీద మా ఊర్లో నాటకాలు, హరిశ్చంద్ర నాటకం కానీ వాట్ ఎవర్ ఇలాంటి నాటకాలు, కృష్ణార్జున యుద్ధం ఇలాంటివి అక్కడి నుంచి మొదలయ్యాయి. కానీ బాగా కనెక్ట్ చేసింది ఎప్పుడు అని అంటే కరోనా కొంత కష్టపెట్టినా నాకు లాభం ఏమి ఇచ్చిందని అంటే విపరీతమైన కథలను సృష్టించడానికి ఒక టైం ఇచ్చింది. ఒక 250 ఎపిసోడ్స్ మన మహాభారతం దృశ్యకావ్యం చూసాను నేను హాట్‌స్టార్లో. సో అక్కడి నుంచి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి, ఆ తర్వాత ఇంకా తెలియని క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలామంది యోధులు, వాళ్ళ గురించి బుక్స్ చదివాను. సో అక్కడి నుంచి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. 100% నేను హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ దారి ఏదేస్తే ఆ దారిలో నడవడానికి రెడీ. సో మ్యాక్సిమం నేను చేయబోయే సినిమాలన్నీ కూడా ఇలాగ సనాతన ధర్మంలో నుంచి తీసుకొచ్చే పాయింట్స్ని నేను ఎలివేట్ చేస్తూ మ్యాక్సిమం అలాంటి టైటిల్స్తోనే వస్తానండి. సత్యరాజ్ గారు, సార్ బాహుబలి తర్వాత యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. You are doing big films and you are doing small films. The other day you are at Coolie press meet, and today you are at a relatively small film press meet. What are the changes you make to make yourself affordable to the small films like this? So according to me, all films are same. Only thing, the big budget movie, I can get a better remuneration. Sir, remuneration also same, sir? Not same, sir. Only because that is not fair, no. I can't ask the same salary
I'm not. This will not fair. For Sikandar, one salary, Coolie, one salary. I can't expect the same salary for Barbaric. So this is fair enough, sir. This is fair enough. Yes, sir. Then only I can do variety, different kind of character. Normally, the content-oriented films only gives a very good opportunity for the character artist. If the hero's salary is there, the importance of the character artist will. Yeah, because then we are all speaking, all other character artists praising about the hero. The villain itself, very first scene itself, he told, in his eyes only I find my death. First scene. Wow. Then what is the use of the villain till the 13th? Really? Yes, madam. సో ఎప్పుడు అమ్మాయిల్ని భయపెట్టే మీరు ఈసారి అమ్మాయిలు వెనకపడ్డారు. సో ఎట్లా ఉంది కొత్తగా? అంటే ఎక్కువగా మేము చూసేది మిమ్మల్ని విలన్గా చూస్తాం, మీ వాయిస్ చూస్తేనే భయపడుతూ ఉంటాము చెప్పాలంటే. సో అంత బేస్ వాయిస్. సో ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో ఇది ఎలా ఉంది? మీరు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఓకే ఉంటుంది, బాగుంటుందా అని ఒప్పుకున్నారా? ఏంటి అసలుకి ఒప్పుకోవడానికి రీజన్? సింపుల్ అండి, నెగటివ్ అట్రాక్ట్స్ మోర్. అందుకనే ఇప్పుడు తెలుగులోకి, కన్నడలో నేను ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, దే నో మీ వెల్. అక్కడ కూడా చిన్న క్యారెక్టర్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత విలన్ అయ్యి తర్వాత హీరో అయ్యాను. అండ్ తెలుగులోకి వచ్చేసరికి ఐ గాట్ ద ఆఫర్స్, లాట్ ఆఫ్ ఆఫర్స్. అందులో ఐ హ్యాడ్ టు పిక్ అండ్ చూస్ సమ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ జస్ట్ విలన్. ఎవడో వచ్చాడు హీరోకి ఏదో ఆవాజ్ చేశాడు, మళ్ళీ హీరో కొట్టాడు, అలాంటిది నేను చేయను కూడా. అండ్ క్యారెక్టర్స్ విత్ ఎసెన్స్ మనల్ని ఆకట్టుకుంటుంది ఏ సినిమా చూసినా. ఆడియన్స్గా మనము ఆడియన్సే కదా. సో అలా ఆ క్వెస్ట్లో ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్స్, చాలా నచ్చిన క్యారెక్టర్ని పిక్ చేసి పర్ఫామ్ చేశాను. చాలా మంచి మార్కులు ఇచ్చారు మీరంతా. అండ్ నౌ ఐ కెన్ సే, అంటే ఒకప్పుడు ఇదే స్టేజ్, ఇదే ఫ్లోరు, ఇక్కడనే కూర్చొని మాట్లాడేటప్పుడు కొత్తవాడిని ఎలాగ మాట్లాడాలో, ఎలా అడ్రస్ చేయాలో తెలియకుండా ఉండేది. ఇప్పుడు ఐఎమ్ లైక్ అ లోకల్ లైట్ నౌ. సో అది ఆ ప్రేమ, ఆ చెనువు మీరు ఇచ్చారు నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను, అండ్ వెన్ ఐమ్ వర్కింగ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఐ హ్యావ్ టు క్యాటర్ టు మై ఆడియన్స్. నన్ను నమ్మి థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనుకునే వారికి, వాళ్ళ డబ్బులకి, వాళ్ళ టైంకి బేసికలీ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. అండ్ అందుకనే పిక్ చేసి, సెలెక్ట్ చేసి, వెయిట్ చేసినా పర్లేదు, టైం తీసుకున్నా పర్లేదు, విల్ కమ్ విత్ ద బెస్ట్ వన్స్ అనే వస్తా. ప్రతిసారి వచ్చినప్పుడు అదే నా అటెంప్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ సాఫ్టర్ క్యారెక్టర్ ఆర్ రఫ్ క్యారెక్టర్. ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ విత్ లైఫ్. అండ్ మనిషి అంటే మంచి చెడు మిక్స్, ప్లస్ అండ్ మైనస్ ఉండేవాడే మనిషి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది మన అందరిలో. సో అలాంటి క్యారెక్టర్లు చాలా రిలేటబుల్ అనిపిస్తాయి నాకు. అండ్ ఐ గెట్ కనెక్టెడ్ ఆన్ స్క్రీన్. నెక్స్ట్ టైం నుంచి లవర్ బాయ్లా చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా. ఇంకా చాలండి, అప్పుడే చెప్పాను కదా, గొడవలు వద్దు, ఎంత అని కొట్టుకుంటాం చెప్పండి. అండ్ ఈ ఒక విషయాన్ని ఐ హ్యావ్ టు గివ్ దిస్ క్రెడిట్ టు మోహన్ గారు. హీఈస్ రైటర్ విత్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లీ, అండ్ హీ నోస్ వాట్ టు టేక్ ఫ్రమ్ హోమ్. అండ్ నన్ను ఇలా చూసినందుకు ఇట్స్ ఆన్ హిమ్. భానుగారు, యా, రాజశేఖర నీపై మోజు తీరలేదురా, ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఇంత మంచి డాన్స్ నెంబర్తో చూసాం. యాక్చువల్లీ మాస్ ఇలా చూడాలనుకున్నాము ఫస్ట్ టైం. చాలా హ్యాపీ, సూపర్ సాంగ్, చాలా బాగుంది. దాని తర్వాత జులై చేసినట్టు, జులై చిన్న బిట్ చేసి, సో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. సో ఇంకా కంటిన్యూ ఇలాంటి మళ్ళీ డాన్స్ నెంబర్స్ కంటిన్యూ చేస్తారా, లేదు మీ క్యారెక్టర్ ఉంటేనే చేస్తారా? అట్లా లేదు, నాకు నచ్చితే చేస్తానండి ఏదైనా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నచ్చడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా స్ట్రాంగ్ విమెన్, చాలా స్ట్రాంగ్. అంటే ఒక డైలమాలో ఉంటాం. అసలు ఇప్పుడు నేను కనిపించగానే అసలు ఇప్పటికి పెళ్ళయిందా కాలేదా, యూనో ఒక అమ్మాయి అమ్మ అని పిలుస్తుంది, అది సొంత కూతురా కాదా, ఇంతమందిని హ్యాండిల్ చేస్తుంది, తప్పు జరిగితే వేసి పడేస్తుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్. తన ఫ్యామిలీ దాకా ఏదైనా వస్తే దేనికి వెనకాడదు.
ప్రొడ్యూసర్ గారు, విజయ్ గారు, హాయ్. యాక్చువల్లీ అంటే మీరు చాలా సినిమాలు తీయడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అంతకుముందు టీజర్ అప్పుడు కూడా మెన్షన్ చేసినట్టుంది. సో ఇప్పుడు వచ్చే సినిమాలు చాలా వరకు ఏంటంటే స్టోరీ చెప్పినప్పుడు ఒకలాగా ఎండ్కి వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉన్నాయి చాలా వరకు. అంటే చాలా ప్రొడ్యూసర్స్తో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు. సో మీరు ఇది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? 100%. అసలు ఇట్లాంటి స్క్రిప్ట్స్ అనేది ఏ కొత్త ప్రొడ్యూసర్ కూడా డేర్ చేయకపోవచ్చు అనుకుంటున్నా, ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. ఇక్కడ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ వినేటప్పుడు బాగుంటుంది, బట్ ఆన్ స్క్రీన్ వస్తుందా రాదా అన్న భయం వల్లనే ఎవరు డేర్ చేయరని నా ఫీలింగ్. బట్ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అది ఆన్ స్క్రీన్ వచ్చింది. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. సో అందుకే. అండ్ నేను నా ప్రొడక్షన్లో అంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. అవుతే మాత్రం ప్రతి సినిమా కొత్త కంటెంట్ ఇస్తా, దట్స్ ఫర్ షూర్. అండ్ ఇది 5 లాంగ్వేజెస్లో వస్తుంది కదా, సో ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే మీరు 5 లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యి ఉన్నారా, ఆర్ ఎల్స్ ఇది స్క్రిప్ట్ జరుగుతున్న స్టేజెస్లో డెవలప్ చేశారా? ముందు అనుకోలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ వస్తున్న కొద్ది, అంటే మేము ఫుటేజ్ కింద చూస్తుంటా ఉంటే దీనికి ఆ స్కేల్ కనపడుతుంది. అండ్ ఆర్టిస్టులు కూడా ఏంటంటే మేము అసలు ముందు అనుకోలేదు యాక్చువల్గా ఇక్కడ నుంచి పిక్ చేద్దాం, తమిళ్ నుంచి, కన్నడ నుంచి కాదు, అనుకోకుండా ఈ క్యారెక్టర్స్కి ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అది మాకు తెలియకుండానే అన్ని స్టేట్ ఆర్టిస్ట్ తోటి వెళ్ళిపోయింది అనమాట. సో ఇదంతా అంటే మేము అనుకోలేదు, గెస్ చేయలేదు, గెస్ చేయకుండానే జరిగిపోయింది. సో ప్రాబబ్లీ మేము గెస్ చేయకుండానే బాగా వచ్చింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఎండ్ ప్రోడక్ట్కి ఉన్న బడ్జెట్కి వాట్ ఇస్ ద వేరియేషన్ అండి? ఇంకా అవి మీకు తెలియదేమో సార్, ఇక్కడ డిస్కస్ చేయడం అది కాదు. ఆడియన్కి మంచి కంటెంట్ ఇస్తున్నాం, దట్స్ హ్యాపీ ఫర్ దట్. డైరెక్టర్ గారు, సో అది అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ కావచ్చు, అంటే మీరు ఇలాంటి హ్యాండిల్ చేయడానికి అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు మీరు బ్యాండ్ తోటి వెళ్ళడం ఏంటి రీజన్? అంటే చాలా ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ అంటే మీరు అంటే స్కేల్ అంటున్నారు, చాలా 5 లాంగ్వేజ్ అంటున్నారు, సో దీన్ని ఎలివేట్ చేయడానికి ఒక ప్రాపర్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది కదా. సో వై యూ వెంట్ విత్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్ అంటే ఏం చెప్తారు? మీరు ప్రాపర్ మ్యూజిక్ అయితే ఇప్పటివరకు వచ్చింది పాటలు, ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. అదే ఆర్ఆర్ గురించి అంటున్నారు. రీ రికార్డింగ్ మీద ఏంటి కాన్ఫిడెన్స్ అనేది మాకు కూడా లేదు యాక్చువల్లీ. ఆ టైంలో సర్టెన్ టైంలో ఒక రీల్ ఇచ్చి చెక్ చేసాం మేము. మారుతి గారు కూడా అదే అన్నారు. మారుతి గారు ఎస్పెషల్లీ చెయ్యి కష్టం, ఇలాంటి సబ్జెక్ట్ని ఇలా ఆర్ఆర్ చేయడం చాలా కష్టం అని అంటే వాళ్ళు నాకు ఛాలెంజ్ చేశారు. లేదు నాకు ఇచ్చి చూడు, నువ్వు ఎలా నమ్మేవో అదే నమ్మకం మీద ఉండు, నువ్వు 1 రీల్ చేస్తే అక్కడ ఏంటిదని మళ్ళీ దుమ్ము వదిలిపోయింది బాక్సులకి. అలా ఇచ్చారు ఆర్ఆర్. అంటే నేను ఒక తమన్ను చూశాను, ఒక అనిరుద్ధ్ని చూశాను, నేను మళ్ళీ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ని చూశాను. ఖచ్చితంగా నేను అది ప్రౌడ్లీ సే. సార్ సత్యరాజ్ గారు, సార్ యాక్చువల్గా మీరు 40 years బ్యాకే తెలుగులో కొన్ని సినిమాలు చేశారు, అట్ ద సేమ్ టైం వాటికి స్టోరీస్ ఇచ్చారు మీరు. అప్పటి నుంచి 1985 నుంచి అంతకుముందు కొన్ని సినిమాలు చేశారు మీరు. ఇప్పుడు వచ్చారు మళ్ళీ కొంత గ్యాప్ మిర్చి తర్వాత మళ్ళీ వచ్చారు. ఇప్పటికి మీరు తెలుగులో గమనించిన తేడా ఏంటి? సార్ నాట్ అ బిగ్ చేంజ్, సేమ్ థింగ్. ఫర్ మీ సినిమా స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్, దట్స్ ఆల్. బట్ ఫర్ nowadays because of this development of the science, there are so many plus points are in cinema. For example, without cell phone arranging the shooting is a very big problem. For the production manager, production team, it's a very big gift, cell phone. And for the artist, caravan. And for the DOP and the director, the monitor. In those days, everything will be brain only. So I always appreciate and invite the scientific advanced technology. సార్ మీ స్టోరీతో మళ్ళీ సినిమా ఇప్పుడు రాబోతుంది. మీ స్టోరీ తోటి మీరు అంతకుముందు చాలా సినిమా స్టోరీస్ ఇచ్చారు కదా, నెక్స్ట్ మీ స్టోరీతో biography, sir. Nothing special in my biography, sir. Biography. No, I read only one film. That is in Tamil, Villadi Villan. In Telugu, they dubbed it Shastri the Lion, I think. Yeah. That is in 94 or 95. సార్ డైరెక్టర్ గారు, సార్ యాక్చువల్గా ఈ బార్బరిక్ అంటే చాలామంది తెలియకపోవచ్చు. భీముడు అంటే మనకు చాలామంది తెలుసు. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి వల్ల మనకి చాలామందికి బాగా తెలిసిపోయింది, చిన్నపిల్లలకు కూడా. ఇప్పుడు మీరు ఆయన కొడుకుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు బార్బరిక్ అనే సినిమాతోటి. ఈ క్యారెక్టరు
మైథాలజీ ఏమైనా దీంట్లో చూపిస్తారా, చిన్న పార్ట్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఓన్లీ సోషలైజ్ చేసి చూపిస్తున్నారు? అదే చెప్పాను కదా, చిన్న పాట ఉంటుంది. అంటే మనం చూపిస్తాం, అంటే వీళ్ళ కాన్వర్జేషన్ ఇలా ఉండింది ఆ టైంలో, అట్ కురుక్షేత్ర టైంలో. ఆ టైంలో ఈ కాన్వర్జేషన్ పడింది, ఇలా పడింది. ఎగ్జాంపుల్ కల్కిలో అర్జునుడిని చూపించినట్టు అట్లా మనం కాన్వర్జేషన్ చూపిస్తాం. బట్ అది మనకి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, సో ఆ ధర్మాన్ని ఎలా ఆ ధర్మానికి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, అలా ఎలాగ ఒక మాటకి వాల్యూ ఇచ్చేటట్టుగా ఎలా ఉండాలనేది ఈ సినిమా మెయిన్. 3 బాణాల కాన్సెప్ట్ అనేది మీరు స్టోరీలో ఎస్, ఆ 3 బాణాలకి ఇప్పుడు జనరల్గా గాంధీవంకి ఒక సైకాలజీ ఉంటుంది, త్రిబాణంకి ఒక సైకాలజీ. అది నాకు బ్యూటిఫుల్ సైకాలజీ అది యాక్చువల్లీ. అది త్రిబాణం కానీ ప్లే చేశారంటే 1 minute ఏ యుద్ధమైనా ఫినిష్ అయిపోతుంది. అసలు ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు చచ్చిపోయారు అర్థం కాదు. సో అది నాకు, అంటే దాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు బార్బరిక్ని ఎలా చేసి దాన్ని ఆపారు అన్నది అది. ఆ త్రిబాణంలో ఉన్న మెయిన్ ఆ సైకాలజీ నాకు ఇష్టం. అందుగురించే నేను ఒక సైకలాజికల్ ప్లే త్రిబాణానికి ఈ సినిమాలో ఇచ్చాను. మేడం ఉదయభాన్ గారు, యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇట్లాంటి అందరినీ చూడలేము స్క్రీన్ మీద, కొంతమందికే సాధ్యం. పైగా లేడీస్లో చాలా తక్కువ నెగిటివ్ విలని చూపించడం అనేది. అది మీకు ఇప్పుడుగా దాదాపుగా 20 years బ్యాకే మీరు కొండవీటి సింహాసనం కొన్ని సినిమాలో చూపించారు. అప్పుడు చూసి మేము ఇంత బాగా చేశారు అనిపించింది మాకు. కానీ ఆ స్పేస్ ఇంకా తెలుగులో ఉంది కొంచెం, ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ లేడీస్ విలని అన్నది తెలుగులో స్పేస్ ఉంది కొంచెం. ఆ వైపు నెగిటివ్ ఏం చేయదలుచుకోలేదండి, ఆ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉంది. ఆ వైపు ఏమైనా మీరు వరుస చేసే అవకాశం ఉందా అన్నట్టుగా? లేదండి, అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తానండి. అంటే సినిమాకి సోల్లా ఉండాలి. జస్ట్ ఏదో వచ్చామా, మనం ఏదో 2 సినిమాలు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా డెఫినెట్గా అది ఒక థ్రెడ్, ఒక వెయిన్లా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తానండి, నెగిటివ్ అనే కాదు, పాజిటివ్ అనే కాదు, యూనో దుష్ట చతుష్టయంలో ఎవరైనా సరే చేస్తాను. మంచిలో యూనో ధరణి కంటే గొప్ప వ్యక్తిత్వం అనే వ్యక్తి ఉన్నా కూడా చేస్తాను. బట్ యూనో వర్సిటాలిటీ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ అండి, బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ బోర్న్ ఫర్ సెల్యులాయిడ్. సో నేను చేసిన మీరు హోస్టింగ్ కూడా చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి. ఒకవైపు నేను చాలా గ్లామరస్గా చేస్తున్నాను, ఒకవైపు రేలా చాలా యూనో ఎర్త్లీ ఫ్లేవర్ ఉన్నటువంటి రేలా, ఒకవైపు నిగ్గదీశాడు, పొలిటీషియన్స్ కూడా దడదడలాడించాను. సో తెలుగు యాంకరేజంలో గ్లామర్ తీసుకొచ్చిందే మీరు స్టార్టింగ్ చెప్పాలని కదండి, ఒకలా ఉండేది యాంకర్ అంటే. అంతా మీ ప్రేమ, మీరు అలా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్ Hello. Hi. Yeah. This is your first film in Tollywood, right? Yeah. What is your experience to do it? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of experience. And yeah, I am enjoying the every bit of process, learning the language, understanding the work culture, and connecting with the audience. So from work culture to the storytelling, Telugu industry has its own unique charm. And the industry is so passionate about cinema, and that energy is inspiring. So I'm enjoying every bit of process. Thank you. Fine. What is the main point to accept the story? My character actually. They सबका ही role इतना powerful है वैसे तो, but I'm playing role of Satya in the film. Satya is a very sweet, simple, beautiful, yeah, I'm and Naturally. an independent woman, and she falls in love with Ram, and special and shares a special bond with his mother as well. But but there is more about her character. And she has layers, emotions, and a past that shapes her journey. And yeah, watch film Tribana Dhari Barbaric to know more about Satya on 22nd of August. Super. All the best. Thank you so much. Udaybanu garu. When you are talking, every man was blushing, you know. Every man was blushing. అక్కడ ఆ కార్నర్ నుంచి చూస్తున్నాను. అసలు చూడు, ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. అసలు అర్థమవుతుందో అర్థం అవట్లేదు తెలియదు, కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అందరినీ చూస్తున్నాను కదా. పోస్చర్ అసలు ఎట్లాగా, అరే అన్న నేను చూడట్లేదు, నువ్వు ఇట్టే చూస్తున్నావు. ఓకే,
అరే ఓకే. అంటే ఆల్మోస్ట్ మీ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మేడం. లైక్ మీ వాయిస్ అంత గ్రాప్ చేసుకుంటుంది అందరూ. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ. కొంచెం కనబడేలా రావా ప్లీజ్? డాక్కుని అడుగుతున్నావు. యా, ఆల్మోస్ట్ ఉదయ్ భాను గారు అంటే ఆల్ ఇన్ వన్. యాక్టర్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క టాలెంట్ అనేది 100% చూపిస్తారు. ఎక్సెప్ట్ అమ్మ, మీకు ఏ క్యారెక్టర్ 100% ఇష్టం, ఇందులో నేను చేయాలి అనుకుంటున్నాను అనేది ఏంటి? ఎక్సెప్ట్ అమ్మ అంటే అర్థం కాలేదు నాకు. అమ్మ రోల్, లైక్ మీరు ఇప్పుడు మదర్గా కూడా ఉన్నారు కదా, సో రియల్ లైఫ్లో, ఇన్ రియల్ లైఫ్. సో మిగతా క్యారెక్టర్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఎందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూపించాలి అనుకుంటారు? లైక్ రైటర్గా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు. ఇన్ రియల్ లైఫ్ అండి, ఇన్ రియల్ లైఫ్. ఎందుకంటే నేను అమ్మగా అని చెప్తే నాకు అమ్మగానే ఉండాలి అనిపిస్తుంది అని చెప్తారని ఎక్సెప్ట్ అని చెప్తారు. చాలా ఉన్నాయిరా మనకి, ఎందుకంటే త్రిబాణధారికి 3 బాణాలే, నాకు 33 బాణాలు ఉన్నాయి. ఏ బాణం ఎప్పుడు వదిలాలో తెలియట్లేదు. ఏం చెప్పాలి చెప్పు, ఇది రాదు అనేది లేదు. డాన్స్ ఇస్తే కింద మీద పడి నేర్చేసుకొని చేసేస్తా, ఏ జానర్ అయినా చేసేస్తాను. యూనో ఫైట్ అంటే ఫైట్, కాళ్ళు ఇరిగిపోయినా సరే చేసేయడమే. సో ఏ యాస మాట్లాడతాను, సడన్గా వెళ్ళిపోయి పొలిటికల్ షో చేయమంటే చేయగలను. యూనో, సో ఇన్ని బాణాలు ఉన్నాయి. అసలు నేను కూడా ఒక బాణం డిజైన్ చేస్తాను, చేసిన తర్వాత అప్పుడు చెప్తా. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉంటుంది. ప్రతి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రీచ్ తీసుకొస్తారు మీరు. ఆల్ ది బెస్ట్. అందరూ నీలా చూస్తే బాగుండు కదా, అందరూ నీలాగా యూనో వి సీ ద వరల్డ్ యాజ్ వీఆర్ అని, అందరూ నీలా చూస్తే బాగుండు. మన దగ్గర టాలెంట్ని కూడా అలా చూస్తే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. అంతే నార్మల్ అయిపోతారు, మీలాగా అయిపోతారు అందరూ. అందరు మీలా కరుడు కట్టిన తాండ్ర పాపారాయుడులాగా. You're a sweetheart. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ మీడియా ఫ్రెండ్స్. శివ గారు ముందుండి నడిపించారు ఇవాళ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్స్. అండ్ జడిపించలేదు. సో వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. సత్యరాజ్ సార్, వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సో మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ని కూడా మన ముందుకు తీసుకురాబోతున్నారు టీమ్. అండ్ అఫ్ కోర్స్ మర్చిపోకుండా August 22 ఇట్ ఈస్ రిలీజ్ డేట్ని గుర్తుపెట్టుకుని థియేటర్స్కి వెళ్ళి ఒక సరికొత్త సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనందరం రెడీ అయిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. మళ్ళీ కలుసుకుందాము మరిన్ని ఈవెంట్స్లో, మరిన్ని ఇంటర్వ్యూస్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంజుష, థ్యాంక్ యూ స్వీట్ హార్ట్.